హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ వీడియోలో ఎన్ఎన్ఎంఎస్లోని మ్యాథ్స్లో భాగంగా జామెట్రీలోని కొన్ని కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో జామెట్రీలోని మరికొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ బిట్స్ని మరియు ప్రీవియస్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనం నిన్న టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు యాంగిల్స్, ట్రయాంగిల్స్ ఆర్ 3 types. దే ఆర్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం ఒక థీరం గుర్తుకొస్తుంది. అదేంటంటే పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరం అనేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఈ పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనం 8th క్లాస్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో కూడా మనం ఈ థీరం గురించి చెప్పుకుంటాం అన్నమాట, పైథాగరస్ ట్రిప్లెట్స్ అని. ఒకసారి ఈ పైథాగరస్ థీరం గురించి డిస్కస్ చేద్దాం. ఈ పైథాగరస్ అనే వ్యక్తి గ్రీస్ దేశానికి చెందిన మ్యాథమెటిషియన్ అన్నమాట. ఇతను ఏం చెప్పారంటే, మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ బి దగ్గర, బి వెర్టెక్స్ దగ్గర 90 degrees ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ అని దేన్ని అంటాము? ఆల్రెడీ నేను చెప్పుకున్నా కదా, ఏ సైడ్ అయితే అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడ్ అయితే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు పైథాగరస్ థీరం, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏసీ అనుకున్నాం కదా, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 sides ఏంటి? ఏబి అండ్ బీసీ. వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దిస్ ఈజ్ ద పైథాగరస్ థీరం. ఇది ఏ పైథాగరస్ థీరంకి అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లై చేసినా సరే ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 3 centimeters, 4 centimeters అండ్ 5 centimeters అనుకుందాం. ఇప్పుడు మనం ఈ థీరంని టెస్ట్ చేద్దాం. అంటే ఏసీ స్క్వేర్ అంటే 5 square ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే 3 square ప్లస్ బీసీ అంటే 4 కదా, అంటే 4 square. 5 5s are 25, 3 square అంటే 3 3s are 9 ప్లస్ 4 4s are 16. అంటే 9 + 16 25. అంటే ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కదా. అంటే ఇక్కడ పైథాగరస్ థీరం సాటిస్ఫై అయింది అనమాట. ఓకే, మనం ఏ నెంబర్స్ అయితే పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేస్తాయో వాటిని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి 3 4 5 ఈ 3 నెంబర్స్ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. అంటే మనకి లార్జెస్ట్ నెంబర్ని స్క్వేర్ చేయగా వచ్చేది మిగిలిన స్మాలెస్ట్ నెంబర్స్ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చేదానికి సమానమైనట్లయితే ఆ 3 నెంబర్స్ని ట్రిప్లెట్ అంటే 3 నెంబర్స్ కదా, పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. అట్లాంటివి మనం ఇంకా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 8 అండ్ 10 ఈ 3 నెంబర్స్ని స్క్వేర్ చేసినట్లయితే అంటే 6 square 8 square 10 square. 6 square అంటే 36, 8 square అంటే 64, 10 square మీన్స్ 100. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ వస్తుంది కదా. కాబట్టి దీస్ ఆర్ ఆల్సో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందన్నమాట. ఎలా అడగొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ అని 3 నెంబర్స్ ఆప్షన్స్గా ఇవ్వచ్చు. లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్ అని అడిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం ఎలా టెస్ట్ చేస్తాము? ఇచ్చిన 3 నెంబర్స్ని స్క్వేర్ చేసి అందులో స్మాలెస్ట్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ వచ్చినట్లయితే అది పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుందన్నమాట. ఇంకా మనం
ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే 5, 12, 13 ఇది కూడా మనకి ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది. అంటే స్క్వేర్ చేద్దాం ఒకసారి. 5 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్. 5 5s are 25. 12 స్క్వేర్ అంటే 12 12s are 144. 13 స్క్వేర్ మీన్స్ 13 13s are 169. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 169 వస్తుంది కదా. కాబట్టి 5, 12, 13 అనేది కూడా మనకి ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్వాడ్రిలాటరల్. వాట్ ఈజ్ మెంట్ బై క్వాడ్రిలాటరల్? ఓకే, ఆల్రెడీ మనం ట్రయాంగిల్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. ఏంటి? ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా. అంటే 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని మనం ట్రయాంగిల్ అన్నాం. ఇక్కడ క్వాడ్రిలాటరల్ అంటే 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలాటరల్ అని అనవచ్చు అనమాట. అంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలాటరల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలాటరల్ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వాడ్రిలాటరల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సైడ్స్, యాంగిల్స్ అండ్ వెర్టిసెస్. ఇక్కడ మనకి సైడ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. 4 సైడ్స్ అండ్ 4 యాంగిల్స్ అండ్ 4 వెర్టిసెస్. ఓకే, ఆ 4 సైడ్స్ ఏంటి? ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. దీస్ ఆర్ సైడ్స్. నెక్స్ట్ 4 యాంగిల్స్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. వెర్టిసెస్ అంటే లైన్ సెగ్మెంట్స్ యొక్క కామన్ పాయింట్ ఏంటిది? ఏ, బి, సి, డి. వీటిని వెర్టిసెస్ అంటాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్. మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు మనకి 360 degrees అవుతుంది అనమాట. దీన్ని మరొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే 4 రైట్ యాంగిల్స్గా కూడా చెప్పొచ్చు అనమాట. అంటే 4 90s are 360 అవుతుంది కదా. అంటే 360 అని చెప్పొచ్చు, లేకపోతే 4 రైట్ యాంగిల్స్. ఇట్లా 360 ఎలా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైగోనల్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ మనం డైగోనల్ అంటాం. అట్లాంటివి మనం ఒక క్వాడ్రిలాటరల్లో 2 డైగోనల్స్ డ్రా చేయొచ్చు అనమాట. అంటే ఏసీ అనేది ఒక డైగోనల్ అవుతుంది, అట్లాగే బీడీ అనేది ఒక డైగోనల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ డైగోనల్ను డ్రా చేసాం, అప్పుడు ఈ క్వాడ్రిలాటరల్ అనేది 2 ట్రయాంగిల్స్ కింద డివైడ్ అయ్యింది కదా. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees అని. అంటే ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది, అలాగే ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది. 180 + 180 360 అవుతుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ parallelogram. If in a quadrilateral opposite sides are equal and parallel, then it is called parallelogram. అంటే ఏదైనా ఒక క్వాడ్రిలాటరల్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గాను అండ్ ప్యారలల్ గాను ఉన్నట్లయితే దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అని వచ్చు అనమాట. అంటే మనం సాధారణంగా ప్యారలలోగ్రామ్ని ఇట్లా డ్రా చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్ అయినట్లయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇవి రెండు ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి, అలాగే ఇవి రెండు కూడా ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ప్యారలల్గా కూడా ఉంటాయి. మనం ప్యారలల్గా ఉన్నాయి అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే ఏరో మార్క్స్ గీస్తాం. అంటే ఈ సింగిల్ ఏరో మార్క్ ఉన్న రెండు సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి, అట్లాగే ఇట్లా ఇలా పెట్టినట్లయితే ఇవి రెండు మనకి ప్యారలల్గా ఉంటాయని తెలుస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఓకే దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ డెఫినేషన్లోనే చెప్పుకున్నాం కదా,
ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆపోజిట్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. అట్ ద సేమ్ టైం యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది అనమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. మనం సప్లిమెంటరీ అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. వేటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మనం ఒక ప్యారలలోగ్రామ్లో ప్రక్కనే ఉన్న ఏ టూ యాంగిల్స్ని యాడ్ చేసినా సరే మనకి 180 degrees వస్తుంది అనమాట. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 అవుతుంది, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 అవుతుంది, అట్లా సి ప్లస్ డి అలాగే డి ప్లస్ ఏ 180 అవుతుంది. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్ వన్ ఈజ్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే మనకి డయాగోనల్స్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆపోజిట్ వెర్టెక్స్ని జాయిన్ చేయడం వల్ల ఏర్పడిన లైన్ సెగ్మెంట్ని మనం డయాగోనల్స్ అంటాం. అంటే ఏసీ అనేది ఒక డయాగోనల్ అవుతుంది, అట్లాగే బీడీ అనేది కూడా ఒక డయాగోనల్ అవుతుంది. బైసెక్ట్ చేసుకోవడం అంటే టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. అంటే ఈ ఏసీ అనేది బీడీని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే నెక్స్ట్ బీడీ అనేది ఏసీని కూడా టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. దీన్నే మనం బైసెక్ట్ చేస్తున్నాయి అంటాం. అంటే డయాగోనల్స్ bisect each other. These are the characteristics of a parallelogram. Next one is rectangle. ఓకే, మనం రెక్టాంగిల్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. అంటే మనకి ప్యారలలోగ్రామ్లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయిందనుకోండి, దాన్ని రెక్టాంగిల్ అని పిలవచ్చు అనమాట. ఓకే, మనం రెక్టాంగిల్ సాధారణంగా ఎలా డ్రా చేస్తాం? బ్లాక్ బోర్డు చూసినట్లయితే మనకు వెంటనే రెక్టాంగిల్ గుర్తొస్తుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అయినట్లయితే ఇందులో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈచ్ వన్ 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక యాంగిల్ 90 degrees అయింది అనుకుందాం, అంటే ఏ దగ్గర యాంగిల్ 90 degrees అయితే దీని ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నా కదా, 90 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ 180 అవుతాయని చెప్పుకున్నా కదా. అంటే ఇది 90 అయిందంటే ఇది 90 అవ్వాలి, 90 + 90 180 అవుతుంది కదా. కాబట్టి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. అంటే మనం ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ప్యారలలోగ్రామ్లో చెప్పుకున్న ఆల్ ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఈ రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి ఉన్న అన్ని క్యారెక్టర్స్తో ఉంటాయి. అదనంగా ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees అవుతుంది. అంటే ఇవన్నీ మనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మనకు అదనంగా వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాం. ఇక్కడ కూడా రెక్టాంగిల్లో కూడా మనకి డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. అయితే డయాగోనల్స్ ఈక్వల్గా కూడా ఉంటాయి. ప్యారలలోగ్రామ్లో అయితే అన్ఈక్వల్గా ఉంటాయి, కానీ రెక్టాంగిల్ వచ్చేసరికి టూ డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది అనమాట. అంటే డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ rectangle. Next, third one is rhombus. మనం
దేని రాంబస్ అనవచ్చు అంటే మనం ఇఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్, మనం దేన్ని రాంబస్ అనవచ్చు అంటే ఇఫ్ ద ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ రాంబస్. అంటే మనకి ప్యారలోగ్రామ్లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మనం రాంబస్ అంటాం అన్నమాట. అంటే మనం రాంబస్ని సాధారణంగా ఇట్లా డైమండ్ షేప్లో డ్రా చేస్తాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక రాంబస్ అనుకున్నట్లయితే మనం ప్యారలోగ్రామ్లో ఆల్రెడీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబికి బిసిడి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాం, ప్యారలోగ్రామ్లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే, ఎడ్జసెంట్ అంటే ప్రక్కనే ఉన్న సైడ్స్ అని, అంటే ఈ ఏబి బీసీకి ఈక్వల్గా ఉన్నట్లయితే ఆల్రెడీ బీసీ ఏడీలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఈక్వల్ అయిపోతుంది కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి ప్యారలోగ్రామ్కి ఉండాల్సిన అన్ని ప్రాపర్టీస్ ఈ రాంబస్కి ఉంటాయి. ఇంకా అదనంగా ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఆల్రెడీ ప్యారలోగ్రామ్లో డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాం. ఇక్కడ డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ అంటే బైసెక్ట్ చేసుకుంటే ఎలాగూ నెక్స్ట్ వాటి మధ్య యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది అనమాట. ఓకే, డయాగోనల్స్ బైసెక్ట్స్ perpendicularly. Okay, these are the properties of a rhombus or characteristics of a rhombus. అంటే మనం ప్యారలోగ్రామ్కి చెప్పుకున్న అన్ని క్యారెక్టరిస్టిక్స్తో పాటు అదనంగా ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ స్క్వేర్. What is the definition of a square? If one of the angle of a rhombus is 90 degrees, then it is called square. అంటే మనకి ఏదైనా ఒక రాంబస్లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని స్క్వేర్ అనవచ్చు అన్నమాట. మనం స్క్వేర్ యొక్క డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తాం, ఓకే ఇది ఒక స్క్వేర్ అనుకుందాం ఏబిసిడి. మనకు రాంబస్లో ఎలాగో ఆల్ సైడ్స్ ఈక్వల్ అని తెలుసు కదా, కాబట్టి స్క్వేర్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, రాంబస్లో ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయితే, అంటే ఇది 90 degrees అయితే ఆటోమేటిక్గా మిగిలిన యాంగిల్స్ కూడా 90 అయిపోతాయి కదా. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్యారలోగ్రామ్లో ఒక యాంగిల్ 90 degrees అయితే అది రెక్టాంగిల్ అన్నాం. అప్పుడు రెక్టాంగిల్లో ఆల్ యాంగిల్స్ 90 degrees అయిపోయి, అలాగే రాంబస్ కూడా ఒక ప్యారలోగ్రామే కదా. కాబట్టి ఇందులో ఒక యాంగిల్ 90 అయితే ఆటోమేటిక్గా అన్ని యాంగిల్స్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees అయిపోతుంది అనమాట. అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్, ఇక్కడ మనం డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ అన్నాం. ఇక్కడ కూడా డయాగోనల్స్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ అవుతుంది. నెక్స్ట్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అనమాట. ఇక్కడ డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఆర్ ఈక్వల్. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రెపీజియం. ఓకే, ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్లో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నట్లయితే అది మనకి ట్రెపీజియం అవుతుంది అనమాట. ట్రెపీజియం యొక్క డయాగ్రామ్ సాధారణంగా మనం ఎట్లా డ్రా చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. ఓకే, అంటే ఇందులో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, అంటే టూ సైడ్స్ ప్యారలల్గా ఉంటే, టూ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే ప్యారలోగ్రామ్ అంటాం. ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మనకి ప్యారలల్గా ఉన్నట్లయితే దాన్ని ట్రెపీజియం అంటాం అనమాట. అంటే ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ దీనికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అదనంగా మనకి టూ పెయిర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆ టూ పెయిర్స్ ఏంటంటే ఈ ఏడి, ఈ
ఈ యాంగిల్ ఏ యాంగిల్ డి అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే వాటి యొక్క మొత్తము 180కి ఈక్వల్ అవుతుంది. అట్లాగే యాంగిల్ బి అంటే యాంగిల్ డి ఇవి రెండు కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. అదనంగా ఇంకొకటి చెప్పుకుంటాం, అదే కైట్ అని కూడా అంటూ ఉంటాం. అంటే కైట్ మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్లో 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఏ కైట్. అంటే మనం కైట్ని ఎట్లా డ్రా చేయొచ్చు? ఓకే, ఈ ఏబిసిడి అనేది ఒక కైట్ అయినట్లయితే ఇందులో మనకి 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ పెయిర్ ఈక్వల్గా ఉంటుంది, అట్లాగే ఈ పెయిర్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అవి ఏంటంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. నెక్స్ట్ డయాగోనల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఇక్కడ బైసెక్ట్ చేసుకోవడం ఉండదు, కానీ ఓన్లీ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీడీ అనేది ఏసీని బైసెక్ట్ చేసినప్పటికీ ఈ ఏసీ అనేది బీడీని బైసెక్ట్ చేయదు, కానీ రెండింటికి మధ్య ఉండే యాంగిల్ మాత్రం 90 degrees ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సర్కిల్. మనం సర్కిల్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? మనం ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక కాన్స్టెంట్ పాయింట్కి అంటే లేకపోతే ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే అన్ని పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే ఆ ఫామ్ అయిన జామెట్రికల్ ఫిగర్ని మనం సర్కిల్గా డిఫైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లేన్ మీద ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఓ అనే ఫిక్స్డ్ పాయింట్ని తీసుకున్నాను. దీనికి చుట్టూ కూడా అన్ని వైపులా మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ని తీసుకుని జాయిన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 centimeter డిస్టెన్స్లో మనకి చాలా పాయింట్స్ ఉంటాయి కదా చుట్టూని, వాటిని అన్నిటినీ జాయిన్ చేసినట్లయితే ఫామ్ అయ్యే జామెట్రికల్ ఫిగర్ని మనం అంటాం అనమాట. ఇక్కడ ఈ ఫిక్స్డ్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ దీన్ని మనం సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. నెక్స్ట్ మనకి ఈ సెంటర్ నుంచి ఈ సర్క్యూంఫరెన్స్కి ఉన్న డిస్టెన్స్ని ఓకే ఈక్వల్ డిస్టెన్స్ అన్నాం కదా, అది అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ అంటాం అనమాట. ఇక్కడ మనకి సెంటర్ అనేది సర్కిల్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాదు, కానీ మనం సర్కిల్ని డిఫైన్ చేయాలి అంటే ఆ సెంటర్ని బేస్ చేసుకునే డిఫైన్ చేస్తాం. కానీ సెంటర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సర్కిల్లో ఏవైనా అంటే సర్క్యూంఫరెన్స్ మీద ఉండే ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేయగా వచ్చే లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాం. అంటే ఏబి ఈజ్ ఏ కార్డ్. మనకి ఒక సర్కిల్లో ఎన్ని కార్డ్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ని డ్రా చేయొచ్చు అనమాట ఒక సర్కిల్లో. నెక్స్ట్ ఏ కార్డ్ అయితే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. అంటే మనకి దీన్నే చార్డ్ అంటారు, కార్డ్ అంటారు, అంటే రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటారు. మనకి ఏ కార్డ్ అయితే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. అది రేడియస్కి డబుల్ ఉంటుంది అనమాట. మనం డయామీటర్ని డీతో రిప్రజెంట్ చేసినట్లయితే డి ఈక్వల్ టు 2r అవుతుంది, అంటే రేడియస్కి డబుల్ ఉంటుంది. నెక్స్ట్ లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ అన్నా కూడా మనకి డయామీటర్ అవుతుంది అనమాట. అంటే మనకి ఒక సర్కిల్కి డ్రా చేసే అన్నిటిలోకి లాంగెస్ట్ అంటే పొడవైన కార్డ్ ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సర్కిల్లో ఏవైనా 2 పాయింట్స్ మధ్య తీసుకున్న భాగాన్ని దీన్ని ఆర్క్ అంటాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక బ్యాంగిల్ పగిలిపోయింది అనుకోండి, ఈచ్ పీస్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ అనమాట. అంటే మనం బ్యాంగిల్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, ఆ పీసెస్ అన్నీ కూడా మనకి ఆర్క్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సర్కిల్లో ఈ కార్డ్ అనేది సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, ఇందులో మనకి ఏ పార్ట్లో అయితే సెంటర్ ఉంటుందో దాన్ని మేజర్ సర్కిల్ అంటాం, లేకపోతే మేజర్ సెగ్మెంట్ అంటాం.
అంటే రెండు భాగాలు, సెగ్మెంట్ అంటే భాగము కదా. ఇక్కడ కార్డ్ ఏం చేస్తుంది, సర్కిల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అందులో పెద్ద భాగాన్ని అంటే ఎందులో అయితే సెంటర్ ఉంటుందో ఆ పార్ట్ని మనం మేజర్ సెగ్మెంట్ అని, ఎందులో అయితే సెంటర్ ఉండదో దాన్ని మైనర్ సెగ్మెంట్ అని అంటాం. ఒకవేళ మనకి ఈ సర్కిల్ని ఈ కార్డ్ అనేది సెంటర్ గుండా పాస్ అవుతే దాన్ని డయామీటర్ అన్నాం కదా. ఆ డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. దే ఆర్ కాల్డ్ సెమీ సర్కిల్స్. ఈ రెండింటిని మనం సెమీ సర్కిల్స్ అంటాం. ఓకే, అంటే మనకి డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెమీ సర్కిల్. నెక్స్ట్ మనకి సర్కిల్లో సెంటర్ దగ్గర మొత్తం ఉండే యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీస్. మనకి 2 ఇయర్స్ బ్యాక్ దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం అడగడం జరిగిందనమాట. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అని అడిగినప్పుడు మనకి 360 డిగ్రీస్ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే సెమీ సర్కిల్లో ఈ సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయబడింది కదా. కాబట్టి 360ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 180 డిగ్రీస్. దీన్ని కొంచెం మోడిఫై చేసి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అని అడిగినప్పుడు ఈ ఆన్సర్ మారిపోతుంది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ అంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి మనం ఇట్లా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఈ యాంగిల్ అనమాట, ఈ యాంగిల్ మనం ఇట్లా కూడా డ్రా చేయొచ్చు కదా. ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం డ్రా చేయొచ్చు. మనం అన్నిటి యొక్క యాంగిల్ కూడా మనకి 90 డిగ్రీస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. అంటే యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్. యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, సెంటర్ అనే పదం వచ్చినప్పుడు 180 వస్తుంది. రాలేనట్లయితే మనకి ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఎట్లా ఇచ్చి ఇది ఏం ట్రయాంగిల్ అవుతుందని అడగొచ్చు అనమాట. అంటే ఒక సర్కిల్ ఇచ్చి సెంటర్ గుండా పాస్ అయ్యి ఒక కార్డ్ని డ్రా చేసి ఇట్లా ఏబిసి అనేది విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అకార్డింగ్ టు యాంగిల్ అనుకో, మనకి ఇక్కడ 90 డిగ్రీస్, సెమీ సర్కిల్లో యాంగిల్ 90 డిగ్రీస్ అని తెలుసు. కాబట్టి అది ఏం ట్రయాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఏదైనా ఒక సర్కిల్లో మనకి 2 రేడియస్ అంటే రేడియై అంటాం ఫ్లోరల్ టర్మ్. అంటే రేడియై తీసుకున్నాం. రేడియస్లు అనేవి ఈక్వల్గా ఉంటాయి కదా ఎక్కడైనా. అంటే రేడియస్లకి నెక్స్ట్ ఒక ఆర్క్కి ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనం సెక్టర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఒక సెక్టర్ అవుతుంది. ఇది కూడా మనకి 2 రేడియస్లు అట్లాగే ఒక ఆర్క్కి మధ్యలో ఉన్న భాగమే కదా. ఇదేమో మైనర్ సెక్టరు, ఇదేమో మేజర్ సెక్టర్ అవుతుంది. అంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి మైనర్ సెక్టర్ అంటాం, ఇది పెద్దగా ఉంది కాబట్టి మేజర్ సెక్టర్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్. వీటి మీద కూడా బేస్ అయ్యి మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్. వీటి మీద కూడా మనకి బిట్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి హౌ మెనీ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. లేకపోతే ఒక రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అలాగే ట్రెపీజియం కన్స్ట్రక్ట్ చేయడానికి హౌ మెనీ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అనే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనకి ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 3 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇండిపెండెంట్ అంటే ఒకదాని మీద ఆధారపడని ఒకటి మనకి 3 మెజర్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 3 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ కావాలి. అదే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని మనకు తెలుసు కదా. కాబట్టి 1 మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి జస్ట్ 1 మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకా క్వాడ్రిలేటరల్స్కి వచ్చినట్లయితే మనం ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి 5 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ అవుతాయి అనమాట. అంటే అవసరం అవుతాయి.
నెక్స్ట్ ఈ క్వాడ్రిలేటరల్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ నేర్చుకున్నాం కదా, వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ట్రెపీజియం. ఈ ట్రెపీజియంని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే 4 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అవసరం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే 3 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్లాగే రెక్టాంగిల్, రాంబస్ అండ్ రెక్టాంగిల్, ఈ రెండింటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 2 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ స్క్వేర్. మనం స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాం. ఒక్క సైడ్ ఇస్తే చాలు కదా మనం స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసేస్తాం. కాబట్టి ఇందులో మనకి ఒక ఇండిపెండెంట్ మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది మనం స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అనమాట. ఇవి మనం గుర్తుంచుకున్నట్లయితే వీటి మీద ఏ క్వశ్చన్స్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్. పాలిగన్ అంటే మనకి లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని మనం పాలిగన్ అంటాం. వాటిని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం కదా. 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన పాలిగన్ ఏమో ట్రయాంగిల్ అని, 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన ఫిగర్ని క్లోజ్డ్ ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్ అని ఇట్లా పిలుస్తూ ఉంటాం. అదే 5 లైన్ సెగ్మెంట్స్ అయితే పెంటగన్, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. అయితే మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్నే తీసుకున్నాం. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మనకి 360 డిగ్రీస్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఒక పాలిగన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి దాని యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్. ఫార్ములా ఏంటంటే 2n - 4 × 90 డిగ్రీస్. అక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్నే తీసుకున్నాం. మనకి ట్రయాంగిల్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని? 3 కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2n అంటే 3 రాయాలి కదా. 2 × 3 - 4 × 90. 2 3s are 6 - 4 × 90. 6 - 4 అంటే 2 కదా. 2 × 90. 2 90s are 180 డిగ్రీస్. ఇట్లా మనం ఈ ఫార్ములా ఉపయోగించుకుని సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 అయింది అనుకుందాం. అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? n ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ 2 × 6 - 4 × 90 డిగ్రీస్. 2 6s are 12. 12 - 4 అంటే మనకి ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. అంటే 8 × 90 డిగ్రీస్. 8 9s are 72. అంటే 720 డిగ్రీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అడిగినప్పుడు, ఒక పాలిగన్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్స్ అడిగినప్పుడు అది ఏ పాలిగన్ అయినా సరే అది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందన్నమాట. అంటే 360 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అంటే అది ట్రయాంగిల్ అయినా ఎక్స్టీరియర్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనకి 360 అవుతుంది. అలాగే క్వాడ్రిలేటరల్ అయినా 360 అవుతుంది, పెంటగాన్ అయినా 360 అవుతుంది. అంటే ఎక్స్టీరియర్, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది మారదు, ఫిక్స్డ్ వాల్యూ 360ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అట్లాగే మనకి ట్రయాంగిల్ మీద బేస్ అయ్యి మనకి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక స్క్వేలెన్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక స్క్వేలెన్ ట్రయాంగిల్ అనుకుందాం. దీని యొక్క మెజర్మెంట్స్ 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు ఇట్లా ఇచ్చి ఇందులో లార్జెస్ట్ యాంగిల్ ఏదని అడిగినప్పుడు మనకి సైడ్స్ ఇవ్వడం జరిగింది, యాంగిల్స్ గురించి అడగడం జరిగింది. ఓకే, ఇప్పుడు లార్జెస్ట్ యాంగిల్ ఏది, స్మాలెస్ట్ యాంగిల్ ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. అట్లాగే స్మాలెస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ స్మాలెస్ట్ సైడ్ అవుతుంది అనమాట. వీటన్నిటిలోకి లార్జెస్ట్ సైడ్ ఏంటి? బీసీ కదా.
దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? ఏ. అంటే యాంగిల్ ఏ అనేది మనకి లార్జర్ వన్ అవుతుంది. అలాగే స్మాలెస్ట్ సైడ్ ఏది? ఇది కదా, 2 సెంటీమీటర్స్ ఉన్నది స్మాలెస్ట్ సైడ్ అవుతుంది. దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? బి కదా, అంటే యాంగిల్ బి అనేది స్మాలెస్ట్ వన్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్లో, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే చెప్పుకున్నాం కదా, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకున్నాం, ఏబి ఈక్వల్ టు ఏసీ అనుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ సి, అలాగే ఏసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ బి, ఈ రెండు మనకి ఈక్వల్గా ఉంటాయన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఏసీ అయింది అనుకోండి, కామన్గా ఉన్నది కట్ చేయండి, ఏఏ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకున్న కూడా మనకి ప్రాబ్లమ్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏబిసి ఈజ్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి అని అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయని తెలుసు కాబట్టి వీటిని ఎక్స్ అనుకున్నట్లయితే మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees అవుతుంది కదా. అంటే 15 + x + x 3 యాంగిల్స్ని యాడ్ చేసాం, 180కి ఈక్వల్ చేసాం. అంటే 50 + 2x = 180 అవుతుంది. ఈ 50ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే 2x = 180 - 50 అవుతుంది. ఓకే, 2x = 180 - 50 అంటే 130 degrees అవుతుంది. ఈ 2ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే /2 అవుతుంది. అంటే x = 130/2 అంటే x = 65 degrees. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ ద ఫిగర్ x degrees = ఇది మనం ట్రయాంగిల్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. దీనికి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, దీని యొక్క ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి? 2 అవుతాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే 45 + 55 మనకి ఎంత అవుతుంది? 100 degrees అవుతుంది కదా. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్నిటికంటే లాంగెస్ట్ సైడ్ ఏది అంటే హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. మిగిలిన 2 sides మనకి హైపోటెన్యూస్ కంటే చిన్నవిగానే ఉంటాయి. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ x degrees = ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకి ఎప్పుడైనా సరే ఒక లైన్ మీద, ఏదైనా ఒక లైన్ మీద ఒక పాయింట్ వద్ద ఫామ్ అయ్యే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆల్వేస్ 180 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లైన్ మీద ఈ పాయింట్ దగ్గర 3 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఆ మూడిటి యొక్క సమ్ మనకు 180 degrees అవుతుంది. కాబట్టి వాటిని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేసినట్లయితే x + 65 + 2x - 20 = 180 degrees అవుతుంది. ఇందులో మనకు వేరియబుల్ టర్మ్స్ ఏమున్నాయి? x 2x ఉన్నాయి. ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే 3x. కాన్స్టెంట్లు ఏమున్నాయి? 65 and 20. ఆ రెండింటికి ఆపోజిట్ సైన్ ఉంది, ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అయింది. కాబట్టి వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 65 - 20 అంటే ఎంత అవుతుంది? 45 అంటే +45 అవుతుంది, = 180 degrees. ఇప్పుడు మనం 45ను ఆర్హెచ్ఎస్లోకి తీసుకువెళ్ళినట్లయితే అంటే 3x = 180 - 45 degrees అంటే 3x = 135 degrees అవుతుంది మనకి. ఇప్పుడు 3ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే x = 135/3. ఓకే, 3 టేబుల్ 13లో 4 times, ఇంకా 1 ఉంటుంది 15 అవుతుంది, 5 times అంటే x = 45 degrees. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 45 లేదు కాబట్టి ఆన్సర్ ఇక్కడ 45 degrees అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, 2 supplementary angles are in the ratio 4:5, then what are they? మనం ఆల్రెడీ
సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం కదా పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్లో. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు వాటిని ఏమనుకోవచ్చు మనం 4x1 5x అనుకోవచ్చు ఆ టూ యాంగిల్స్ని. మనకి వీటి యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అంటే 4x + 5x 9x అవుతుంది. అంటే 9x = 180. అప్పుడు x = 180 degrees by 9. 9 టేబుల్ 180లో 20 టైమ్స్ పోతుంది. అంటే x = ఇక్కడ 20 వచ్చింది. మనం ఫస్ట్ యాంగిల్ 4x అనుకున్నాం కదా, అంటే 4 20s are 80. అలాగే 5x అంటే 5 20s are 100. అంటే C అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 5th one, the angles of a triangle in the ratio 1:2:3 then sides will be. అంటే ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ యొక్క రేషియో 1:2:3 అయితే వాటి ఆ ట్రయాంగిల్లో సైడ్స్ ఏ రేషియోలో ఉండొచ్చు అంటే 1:√3:2 అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అనేవి 1:1:2 రేషియోలో ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క సైడ్స్ మనకి 1:1:√2 రేషియోలో ఉంటాయి. ఈ రెండు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి బిట్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ PQ ఈజ్ ప్యారలల్ టు RS దెన్ ద వాల్యూ ఆఫ్ x. మనం యాంగిల్స్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సల్ గురించి డిస్కస్ చేసాం కదా. మనకి ఇచ్చిన టూ యాంగిల్స్ ఏమవుతాయంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కదా. దాన్ని మనం ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని కూడా చెప్పుకున్నాం. మనకి అవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయని చెప్పాం కదా. కాబట్టి మనకి 6x - 9 = 3x + 30 అవుతుంది. ఎందుకంటే మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ని సెపరేట్ చేసినట్లయితే అంటే 3xని మనం RHSలోకి 9ని LHSలోకి తెచ్చినట్లయితే 6x - 3x అవుతుంది. ఈ -9 RHSలోకి వెళ్తే +9 అవుతుంది +30. 6x - 3x అవుతుంది. 9 + 30 39 అవుతుంది. అంటే x = 39/3. 3 టేబుల్ మనకి 13 టైమ్స్ పోతుంది కదా. అంటే D అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రీవియస్ NNMS ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. వీటిలో చాలా బిట్స్ని మళ్ళీ రిపీటెడ్గా 2 times 3 times అడగడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయగలిగినవే. ఫస్ట్ బిట్, ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ మనం 2-3 కాన్సెప్ట్ని కంబైన్ చేసి ఒక క్వశ్చన్గా అడగడం జరిగింది అనమాట. ఇదేమో మనం ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుందని ఆల్రెడీ నేర్చుకున్నాం. అట్లాగే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ 2 sides ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకున్నట్లయితే ఇది కూడా x అవుతుంది. మనకి నెక్స్ట్ ఈ 2 యాంగిల్స్ కూడా మనకి లీనియర్ పెయిర్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. లీనియర్ పెయిర్ అంటే 2 యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయాలి, 2 ఎడ్జెసెంట్ యాంగిల్స్ కలిసి. కాబట్టి వాటి వాల్యూ అంటే వీటి యొక్క మొత్తం 180 అవుతుంది. అంటే x + 130 180 అయింది. అంటే మనకి x = ఎంత అవుతుంది 180 - 130 అంటే 50 degrees అవుతుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈచ్ వన్ 50 degrees అవుతాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాంగిల్ ఏని సమ్ y అనుకుందాం. అంటే y + x + x = 180 అవ్వాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ కదా. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది 50 + 50 = సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కాబట్టి =180 వేసుకుంటాం. 50 + 50 100 అవుతుంది కదా. 100ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 180 - 100 అంటే 80 వస్తుంది కదా. అంటే C అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. ఓకే, ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ మనకి ఇవి రెండు కూడా లీనియర్ పెయిర్ యాంగిల్స్. అవి రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి కదా. అంటే వాటి యొక్క మొత్తం 180 అవుతుంది. అందులో ఒక యాంగిల్ తెలిస్తే మనం రెండవది చెప్పొచ్చు కదా.
ఒకటి 120 అయితే రెండోది ఏమవుతుంది 180లోంచి 125 మైనస్ చేస్తాం. ఎంత వస్తుంది మనకి 155 వస్తుంది కదా, అంటే ఇది 55 డిగ్రీస్. నెక్స్ట్ మనకి ఈ యాంగిల్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఏబిసి ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ చెప్పొచ్చు కదా. కాబట్టి 50 + 55 105 వస్తుంది. మనకి సమ్ 180 అవ్వాలి, అంటే 180లోంచి 105 మైనస్ చేసినట్లయితే 75 వస్తుంది కదా, అంటే ఇది 75 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ 3 యాంగిల్స్ని జాయిన్ చేసినట్లయితే, అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా సరే వాటి యొక్క సమ్ 180కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 రావాలి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ రావాలంటే 180లోంచి ఈ రెండింటి యొక్క సమ్ని మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకే, 80 + 75 ఎంత అవుతుంది 155 అవుతుంది. 150 అంటే 180లోంచి 155 మైనస్ చేసినట్లయితే 25 అవుతుంది కదా, అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒకే బిట్లో మనకి 3, 4, 5 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నాడు అనమాట. అంటే మిక్స్ చేసి ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి లీనియర్ పెయిర్ యాంగిల్స్, అట్లాగే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, అట్లాగే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అట్ ఏ పాయింట్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఒక బిట్ని అడగడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి, తర్వాత ఎన్ని బిట్స్ అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. మనం కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా ఎన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేసిన ఉపయోగం ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా మనకి ఇవి 2 లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి వాటి యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. అంటే a + 5a ఎంత అవుతుంది 6a అవుతుంది. అంటే 6a అనేది 180కి ఈక్వల్ అవుతుందని మనకు అర్థమైంది. అప్పుడు a = 180/6. 6 టేబుల్ 180లో 30 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే a = 30 అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ 30 అయింది, అంటే C దగ్గర యాంగిల్ 30 అయింది. ఇది 4a అంటే 4 30s are 4 ఎంత అవుతుంది 120 కదా, అంటే 120 యాంగిల్ అయింది ఇక్కడ. ఇక్కడేమో మనకి 30. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మనకి ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది కదా ఒక ట్రయాంగిల్లోని. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 180లోంచి మైనస్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది. 120 + 30 150. 180లోంచి 150 మైనస్ చేస్తే 30 అవుతుంది కదా, అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విచ్ గివెన్ రిలేషన్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇక్కడ AB + BC ఈజ్ గ్రేటర్ దాన్ AC, AB + BC ఈజ్ లెస్ దాన్ AC, AB + BC ఈజ్ ఈక్వల్ టు AC, నన్ ఆఫ్ ద అబోవ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా రిలేషన్ బిట్వీన్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ అని చెప్పుకున్నాం. అదే డిఫరెన్స్ అయితే అంటే మైనస్ అయితే లెస్ దెన్. ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ AC, కాబట్టి ఇది ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 ప్యారలల్ లైన్స్ అయితే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మరొక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. అప్పుడు ఈ ఎక్స్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది AB కింద డివైడ్ అయ్యింది అనుకుందాం. మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి 40 అవుతుంది. అలాగే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఇవి కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్సే కదా, అంటే B = ఎంత అవుతుంది 50 అవుతుంది. ఎక్స్ అంటే A + B కదా, అంటే 40 + 50 అంటే 90. ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే ఎట్లాంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న యాంగిల్ వస్తుంది ఈజీగా. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ x + y = నెక్స్ట్ మనకి ఈ 2 యాంగిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ ఈ 2 కలిసి ఒక లీనియర్ పెయిర్ ఫామ్ అయింది కదా, ఆ 2 కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి. కాబట్టి వాటి యొక్క మొత్తము 180 అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఏ వాల్యూ ఎలా వస్తుంది మనకి ఈ 180లోంచి ఎక్స్ను మైనస్ చేస్తే వస్తుంది కదా. ఆ రెండింటి మొత్తము 180 అయితే అందులో ఒక యాంగిల్ తెలిసినప్పుడు మనకు సెకండ్ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ 180లోంచి మైనస్ చేయాలి. అంటే ఈ వే వాల్యూ ఎంత అవుతుంది మనకి 180 - x అవుతుంది.
నెక్స్ట్ మనకి ఎల్ ఎం అనేవి ప్యారలల్ లైన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చాడు అంటే అవి ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు వై ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కదా. ఏ వాల్యూ ఎంత 180 మైనస్ ఎక్స్ 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఈ ఎక్స్ని సైడ్ తీసుకెళ్ళినట్లయితే 180 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది 180కి ఈక్వల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్. On a circle 10 points A1, A2, A3 and so on A10 are equally spaced. If C is the center of the circle, then angle A1, A5, C. A1, A5, C ని జాయిన్ చేద్దాం ఒకసారి. A1, C, A5 వీటిని జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ మధ్యలో ఉన్న లెటర్ ఏంటి A5. అంటే మనం ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. A5 దగ్గర ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం సర్కిల్ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, యాంగిల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ 360 డిగ్రీస్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ సెంటర్ దగ్గర ఉండే మొత్తం యాంగిల్ 360 డిగ్రీస్. ఇక్కడ మనకి 10 పాయింట్స్ లొకేట్ చేయడం జరిగింది. అంటే 10 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది. అంటే ఈచ్ ఈక్వల్ పార్ట్లో ఉండే యాంగిల్ అంటే A1, C, A5 వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అవుతుంది బై 10 చేస్తే వస్తుంది. అంటే 36 డిగ్రీస్ అవుతుంది. అయితే A5 అంటే మనం ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం 1, 2, 3, 4. A1 నుంచి A5 వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 పార్ట్స్ తీసుకోవడం జరిగింది. అంటే 36 into 4 6 4s are 24 2 3 4s are 12 plus 2 14 144. అంటే ఇక్కడ సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ మనకి 144 అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు రేడియస్లు కదా, అవి ఈక్వల్ ఎంతని కలిగి ఉంటాయి. ఒక సర్కిల్లో రేడియస్లు అన్నీ ఈక్వల్గా ఉంటాయని తెలుసు కదా. అంటే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. వాటిని ఎక్స్ అనుకున్నామంటే ఎక్స్ ప్లస్ 144 ఈక్వల్ టు 180 అవ్వాలి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ కదా. కాబట్టి అంటే 2x ప్లస్ 144 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 2x ఈక్వల్ టు 180 మైనస్ 144. అంటే 180లోంచి 144 మైనస్ చేస్తే 36 అవుతుంది కదా, 36 డిగ్రీస్. అప్పుడు x ఈక్వల్ టు 36/2 అంటే 18 డిగ్రీస్ అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ సెంటర్ దగ్గర యాంగిల్ అడగలేదు, ఈ A5 దగ్గర ఉన్న యాంగిల్ అడిగాడు కాబట్టి 18 డిగ్రీస్ అవుతుంది. అట్లాగే ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, దీంట్లో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మనకు 4 యాంగిల్స్ ఉన్నాయి. 39 డిగ్రీస్ ఒకటి ఉంది, అట్లాగే 40 డిగ్రీస్ ఒకటి ఉంది, ఎక్స్ ఒకటి ఉంది, అట్లాగే 42. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. ఇందులో కాన్స్టెంట్లు అన్నీ యాడ్ చేయండి. 40 ప్లస్ 42 82, 82 ప్లస్ 39 121. అంటే 121 ప్లస్ ఎక్స్ అయింది. ఇది 121 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనం ఈ 121ని ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 121 అంటే ఎంత అవుతుంది మనకి 59 డిగ్రీస్ అవుతుంది కదా. ఈ 180లోంచి 121 మైనస్ చేసినట్లయితే 10 మైనస్ 1 9, 7 మైనస్ 2 5, 59 డిగ్రీస్. అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ 59 ఉంటే మనం 59 పెట్టేస్తాం పొరపాటున, కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మనకి ఇట్లా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వీటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఎంత 59, 59 ప్లస్ 59 ఎంత అవుతుంది మనకి 118 అవుతుంది కదా. అంటే మనకి డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, చూసారు కదా. ఈ జామెట్రీలోంచి మనకి ప్రతి ఇయర్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 3-4 బిట్స్ అడుగుతున్నాడు. అదే 1 ఇయర్లో అయితే 6 బిట్స్ అడగడం జరిగింది. అంటే మ్యాథ్స్ నుంచి వచ్చే 20 బిట్స్లోని 6 బిట్స్ ఓన్లీ జామెట్రీ నుంచి అడగడం జరిగింది. కాబట్టి
ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.